వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ గానే కాదు, మొదటిసారి డైరెక్టర్గా మారి తీసిన ఎస్ సరస్వతి సినిమా ఎలా ఉందో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీలోకం ఎక్స్. సెన్సార్ వాళ్ళ అభ్యంతరం వల్ల పేరు మార్చుకుని ఈ రోజే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా రివ్యూ ఏంటో ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా చాలా సింపుల్గా చూద్దాం. అసలు కథ ఏంటంటే, నర్సుగా పనిచేసే లక్ష్మి తన కూతురు సరస్వతిని పొద్దున్న స్కూల్లో దించి సాయంత్రం తీసుకురావడానికి వెళుతుంది. కాని స్కూల్ వాళ్లు ఇక్కడ ఆ పేరుతో ఏ పాపా లేదు అంటారు. అసలు ఆ పాప ఏమైంది, ప్రకాష్ రాజ్కి ఈ కథకి లింకేంటి అన్నదే మిగతా కథ. సినిమాలో ప్లస్ పాయింట్స్ చూసుకుంటే, వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్తో పాటు డైరెక్షన్ కూడా బాగా హ్యాండిల్ చేసింది. ముఖ్యంగా పాప మిస్ అయినప్పుడు వచ్చే సస్పెన్స్ సీన్స్ బావుంటాయి. ప్రియమణి, ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి పెద్ద నటుల యాక్టింగ్ సినిమాకి బలం. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి. ఇక మైనస్ పాయింట్స్కొస్తే, ఫస్ట్ హాఫ్లో ఉన్న సస్పెన్స్ సెకండ్ హాఫ్కొచ్చేసరికి బాగా స్లో అయిపోయి బోర్ కొడుతుంది. నాజర్, మురళీశర్మ లాంటి పెద్ద నటులు ఉన్నా వాళ్ళని సరిగ్గా వాడుకోలేదు. లాజిక్ లేని కోర్టు సీన్స్, సీరియస్ కథ, మధ్యలో వచ్చే తమన్ పాటలు సినిమాకి మైనస్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లాగ్ అవడం వల్ల సినిమా ఇంపాక్ట్ తగ్గింది. మరి ఈ సినిమా థియేటర్లో చూడొచ్చా లేక ఓటీటీ వరకు ఆగొచ్చా అంటే, మీరు సస్పెన్స్, ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడేవారైతే, ఎవరి యాక్టింగ్ వాళ్లు ఎలా చేశారో చూడాలనుకుంటే ఒకసారి థియేటర్కి వెళ్లొచ్చు. కానీ లాజిక్స్ వెతికేవాళ్లు, ఫాస్ట్గా సాగే కథ కావాలనుకునేవాళ్లు మాత్రం హ్యాపీగా ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేసి ఇంట్లోనే చూడొచ్చు. ఓటీటీకైతే ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఇది ఫ్రెండ్స్ నా జెన్యూన్ రివ్యూ. నా వివరణ మీకు నచ్చితే, మీ టైం వేస్ట్ చేయలేదు అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ చూపించండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి జెన్యూన్ వీడియోలు మరిన్ని చేయడానికి ఎంతో ధైర్యాన్నిస్తుంది. మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం.